చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ పైన సిట్ విచారణ వేగవంతం చేసింది. విచారణకి ఈరోజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు సిట్ అధికారులు. విజయసాయి స్టేట్మెంట్ పైన రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్ రెడ్డి కొనసాగల్లోనే లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా గతంలోనే ఆయన ఆరోపించారు. ఆ విషయం పైన సిట్ అధికారులు చాలా వేగంగా ఇప్పటికే విచారణ చేపడుతున్నారు. పలు హైదరాబాద్ సైతం వెళ్ళి అక్కడ కూడా విచారించారు. కొన్ని విషయాల్లో కూడా ఆయన ఆస్తులను అంటే కారును కూడా జప్తు చేసుకున్నారు. స్నేహితులలో కూడా సౌదాలు నిర్వహించారు. ఇలా వరుసగా జరుగుతున్న క్రమంలో విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ. విజయసాయిరెడ్డి నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాబడతారో చూడాలి. విజయసాయిరెడ్డి పైన ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారో చూడాలి. ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయో కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వివరించిన విజయసాయిరెడ్డి ఈరోజు ఆ ప్రభుత్వం జరిగిన ఒక భారీ స్కామ్కు సంబంధించిన అంశాలు నోరు విప్పిపోతున్నారు అనగానే అటు రాజకీయ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఏంటి రోజు విజయసాయిరెడ్డి పైన ఎటువంటి క్వశ్చన్స్ అందించబోతున్నారు సిట్ అధికారులు? ఆయన అంతా దాదాపుగా ఇక అప్రూవర్గా మారబోతున్నారనే చర్చ అయితే ప్రారంభమైంది. ఆయన ఇక్కడ అఫీషియల్గా నేను మొత్తం చెప్పేస్తాను, నిజాన్ని బయటకెక్కుతానని ఎక్కడైనా చెప్పుకొచ్చారు. ఈరోజు ఎటువంటి విధంగా ఉండబోతుంది విచారణ? అందరి దృష్టి అయితే ఈరోజు విజయసాయిరెడ్డి మీదనే ఉంది డెఫినెట్గా మనోజ్. ఎందుకంటే ఈరోజు విజయసాయిరెడ్డికి మరి కాసేపట్లోనే ఆన్ ద వేలో ఉన్నారు. మరి కాసేపట్లో సిటీ దగ్గర కానీ సిటీ దగ్గర కానీ చూసుకుంటే పెద్ద ఎత్తున బలగాలని పోలీసులు ఇక్కడ ఉంచిన పరిస్థితి అయితే ఉంది. భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే మరి కాసేపట్లోనే సాయిరెడ్డి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అసలు సాయిరెడ్డి దగ్గర నుంచి ఎటువంటి అంచనాలకు రాబోతున్నాయి, ఎటువంటి వివరాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే మొన్న సిట్కి సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో సిఐడి దగ్గరికి వచ్చినప్పుడే చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు. అసలుకి ఈ వ్యవహారానికి సంబంధించి మద్యానికి సంబంధించి కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా రాజకాశిరెడ్డి చేశారు అనే ఒక చర్చ అయితే చాలా క్లియర్గా చేసిన నేపథ్యంలో సో ఇది ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అనే చర్చ కొంత జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఈ అప్రూవల్గా మారబోతున్నారా? అప్రూవల్గా మారితే ఇక్కడ అధికారులకి ఏం చెప్పబోతున్నారు? సో ఇక్కడ అధికారులకి పూర్తి స్థాయిలో అసలుకి స్కామ్ సంగతి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఏం జరిగిందో. ఎందుకంటే రాజ్ కాశిరెడ్డి లాంటి వ్యక్తులు గతంలో కూడా సాయిరెడ్డికి చాలా అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్లే. అసలుకి ఆల్మోస్ట్ ఆల్ సాయిరెడ్డిని రాజ్ కాశిరెడ్డిని పరిచయం చేసిందే సాయిరెడ్డి అని చెప్పే ఒక ప్రయత్నం కూడా గతంలో జరిగింది. వైసీపీ వర్గాలు కూడా అదే చెప్తాయి. మరి అటువంటి వ్యక్తి గురించి ఈరోజు పార్టీ వీడి బయటకు వచ్చిన తర్వాత ఏ అంశాలు చెప్పబోతున్నారు, ఏ పేర్లు తెర మీదకి రాబోతున్నాయి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇది కంప్లీట్గా సాయిరెడ్డి అప్రూవల్గా మారుతారా, లేదు సాయిరెడ్డిని ఇక్కడి నుంచి ఎటువంటి అంచనాలకి తీసుకువెళ్ళబోతున్నారు, సాయిరెడ్డి చెప్పబోయే అసలు విషయాలు ఏంటి, అంటే ఈ స్కామ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. సో ఈ యాంగిల్లో మరి సాయిరెడ్డి ఇప్పుడు పోలీసులు సిట్ అధికారులు ఎటువంటి దర్యాప్తు చేయబోతున్నారు. అలా మరోవైపు కూడా దీంట్లో ఆసక్తికరం, ఈరోజు సాయిరెడ్డి రాబోతున్నారు, రేపు మిథున్ రెడ్డి రాబోతున్నారు. రేపు మిథున్ రెడ్డికి ఒక కోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది. అది కూడా ఏంటి, సీసీ కెమెరాలు ఉన్న చోట రికార్డు చేయండి, రెండవది తన లాయర్తో పాటు విచారణ జరిపించండి అని. సో ఇక్కడ మరి విజయసాయిరెడ్డి ఈరోజు ఒక కోణం చెప్పబోతున్నారా, లేదు అప్పుడు జరిగిన కోణం ఏంటి అంటే ఇక్కడ గతంలో ఇద్దరు కూడా సాయిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు అదే పార్టీలో. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వ్యవహారాల్లో లేకపోతే ఇతర వ్యవహారాల్లో ఆయన ఏ విధంగా ముందుకి రాబోతున్నారు అనే చర్చ కూడా చూడాలి. సో ఈ పూర్తి స్థాయిలో కొంత ఆసక్తికరమైన అంశాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో సాయిరెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో సాయిరెడ్డి మీద ఈరోజు జరుగుతున్న స్కామ్ ఇది మామూలుగా ఇప్పటి వరకు మనం కానీ చూసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని గుర్తించగలిగారు. వరుసగా సిటీకి సంబంధించి అధికారులు హైదరాబాద్లో దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో ఒక వారం రోజుల నుంచి అక్కడే మకాం వేశారు. రోజుకు కొత్త వ్యక్తికి సంబంధించి డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు థాయిలాండ్ లాంటి దేశాలకు కూడా కొన్ని బృందాలు వెళ్ళాయి. ఎందుకంటే రాజ్ కాశిరెడ్డి కుటుంబం బయటికి వెళ్ళిపోయింది, వాళ్ళని తీసుకుంటూ వచ్చే ప్రయత్నం దివారెడ్డి వాళ్ళ బావమర్ది అలాగే వాళ్ళ పిల్లలు అందరిని కూడా బయటికి వెళ్ళిపోయారు అనే దాని మీద కూడా ఆయన కొంత చర్చ జరుగుతుంది. కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో సాయిరెడ్డి చెప్పింది నిజమా కాదా, అయితే సాయిరెడ్డి అన్ని విషయాలు చెప్పబోతారా, తన రోల్ ఏంటి దీంట్లో, బేసిక్గా అదాన్ డిస్టిలరీస్ ఏదైతే ఉందో లేకపోతే సాయిరెడ్డికి సంబంధించిన
కొన్ని పేరు లేని కొన్ని సంస్థలకి ఆయన కొంత దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించారనేది కూడా గతంలో చర్చకు వచ్చినాయి. మరి ఆ ప్రశ్నలను కూడా అడుగుతారా? లేదు, ఎందుకంటే అప్రూవల్గా మారుతున్నాను కాబట్టి వీళ్ళకి ఏది అవసరమైతే వాళ్ళని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారా? ఈ సంబంధించి ఈ వ్యవహారాలను అన్నింటిని కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే జరగబోతుంది. సో సాయిరెడ్డి ఎటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, సాయిరెడ్డికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, మరి అదాన్ డిస్టిలరీస్కి సంబంధించి అప్పుడు ఇచ్చిన 58 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాన్ని ఆయన ముందు ప్రస్తావిస్తుందా సిట్ ఈ ప్రస్తావన తీసుకుని వస్తే మరి సాయిరెడ్డి దగ్గర నుంచి వచ్చే అంశాలేంటి? సో ఎక్కడికక్కడ చాలా ఈ వ్యవహారం మొత్తం మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇదే వ్యవహారంకి సంబంధించి లేకపోతే సిట్టు విచారణలో ఆయన అయితే ఒకటి మాత్రం సాయిరెడ్డి క్లియర్గా చెప్తున్నారు, నన్ను కానీ పోలీసులు కానీ అడిగితే రాజకేశ్ రెడ్డి చేసిన వ్యవహారాలకు సంబంధించిన పూర్తి లెక్కలు వీటన్నిటిని కూడా నేను పోలీసులకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను, అయితే నన్ను అడగాలి అన్న. సో ఆ మాట నేపథ్యంలోనే అతనికి నోటీసులు కూడా ఇచ్చారు. సో దాదాపుగా సాయిరెడ్డి వైసీపీ లైన్లో నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి పార్టీలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా విషయాలని బ్రేక్ చేశారు. అంటే అసలు అక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటి, కోటరీ వ్యవస్థ ఏంటి, లేకపోతే కొన్ని వ్యవహారాలు మైనింగ్ వ్యవహారాలను ఎవరు చూసుకున్నారు, కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఎవరు చూసుకున్నారు, ఇక్కడున్న సంబంధించిన వ్యవహారాలు ఈ మైనింగ్ సంబంధించిన వ్యవహారాలు ఎవరు చూశారు, వీటన్నిటినీ 1 by 1 ఆయన చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేసు నడుస్తోంది కాబట్టి డెఫినెట్గా ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా జరుగుతున్న వ్యవహారాలను కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు సాయిరెడ్డికి వ్యవహారం ఈ సాయిరెడ్డి లిక్కర్కి సంబంధించి నోటీసులు ఇచ్చారు, ఈరోజు వస్తున్నారు. సో లిక్కర్కి సంబంధించి ఈరోజు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో సో సాయిరెడ్డికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు సాయిరెడ్డి ముందుకు రాబోతున్నాయి? అయితే సాయిరెడ్డి తాను అనుకున్నది తను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తారా, లేదు పోలీసులకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ని పూర్తి స్థాయిలో సహకరించే ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ అంశాలు కూడా చాలా ప్రశ్నలు కొడుతున్నాయి. మరి ఎంతసేపు ఇక్కడ సాయిరెడ్డిని ఉంచుతారు, ఎంతసేపు ఆయన ప్రశ్నలు చెప్తారు, బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో ఖచ్చితంగా మాట్లాడతారని చెప్తున్నారు. మాట్లాడేటప్పుడు ఏ అంశాల మీద ఆయన తెర మీదకి వస్తాయి, ఇవన్నీ అంశాలని చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు సాయిరెడ్డి ఈరోజు మాట్లాడే వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, దాని తర్వాత రేపు మిథున్కి సంబంధించి వ్యవహారంలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు, వీటన్నిటి కూడా ఒకసారి పోలీసులు అన్నిటికీ వీటి మీద దృష్టి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికీ సాయిరెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. అందుకే సిపి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. యాక్చువల్గా 10:30-11 గంటలకు మాత్రంలోనే వస్తానన్నారు, కానీ దాదాపుగా 12 అవుతుంది, ఇప్పటి వరకు సాయిరెడ్డి ఇంకా రాలేదు. అయితే కొంత అలర్ట్గా అయితే పోలీసు ఉంది, ఒక 5-10 నిమిషాల్లోనే ఇక్కడికి రావచ్చు అనే సమాచారం అయితే అందుతోంది. మనవచ్చు కృష్ణమోహన్, అంటే విజయసాయిరెడ్డి లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, వైసీపీలో చాలా కీలకంగా వివరించిన వ్యక్తి ఈరోజు ఒక బిగ్గెస్ట్ స్కామ్ జరిగిందన్నటువంటి దానిపైన విచారణకు హాజరవుతున్నారంటే అటు వైసీపీ నేతలు ఎటువంటి ఆసక్తి నెలకొని, వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు అంటే వారి రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్గా ఇక్కడ ఒకటే, అంటే సాయిరెడ్డి మొన్న సిట్టుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా దాని మీద వైసీపీ రెస్పాండ్ అయింది వెంటనే. వైసీపీ చెప్పడం ఏంటి, నువ్వు అన్ని రోజులు చాలా కీలకంగా ఉన్నావు పార్టీలో A2 స్థానం నీదే, ముఖ్యమంత్రి తర్వాత అసలు కోటరీ నడిపించింది నువ్వు ఆ రోజు ఏమీ మాట్లాడకుండా ఈరోజు నీకేదో జరిగింది కదా అని చెప్పి నువ్వు పార్టీని వీడి నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్లోకి ఆయన చెప్పాల్సుకున్న మాటలు మీరు చెప్తున్నారు అనే యాంగిల్లో వాళ్ళు ఎదురుదాడి చేసిన ప్రయత్నం అయితే చేస్తారు. సేమ్ ఈరోజు కూడా వైసీపీ పార్టీ క్యాజువల్గా అదే చెప్తుంది, కథ అంతా నడిపించింది అని. అయితే ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలి అనే ఒక సమాచారానికి చెప్తున్నారు. మీరు ఏం జరుగుతుంది, ఆయన ఏం చెప్పినా కూడా మా మీదే చెప్తాడు కాబట్టి మేమేం పెద్ద దాని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు అనేది కూడా వైసీపీ చెప్తుంది. అయితే ఒకటి, ఈ వ్యవహారం మొత్తం మీద సాయిరెడ్డి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, సో సిట్టికి అవసరమైన ఆధారాలు ఉన్నాయా, లేదు ఓవరాల్గా కంప్లైంట్ చెప్పబోతాడా, ఆయన అంటే మీడియాతో మాట్లాడినట్టుగానే అదే వ్యవహారాలు చెప్పబోతారా, అది కాకుండా తన దగ్గర ఏమైనా రాజకేశ్ రెడ్డి చేసిన వ్యాపారాలకు సంబంధించి కావచ్చు. అయితే ఇప్పటికే రాజకేశ్ రెడ్డికి సంబంధించి
కొన్ని పూర్తి స్థాయి వ్యవహారాలని కొంత ఇన్ఫర్మేషన్ని సిట్ ఆల్రెడీ సేకరించింది. సిట్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది డెఫినెట్గా. సో ఈ పరిణామాలకు వచ్చేసరికి ఈ నేపథ్యంలో సో డెఫినెట్గా దీనికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. సాయిరెడ్డి ఈరోజు పోలీసుల ముందు సిట్ ముందు ఏం చెప్పబోతున్నారు, ఆయనకు సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఇస్తారా, లేదు కేవలం తానేమైతే ఒక దానికి ఫిక్స్ అయ్యి దానికే అంతమాత్రకి చెప్పబోతారా, లేదు అదాన్ డిస్టిలరీస్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర కంపెనీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఈయన కొంత వాళ్ళకి సపోర్ట్ చేసినట్ట కొంత ఏదైతే సమాచారం అందుతుందో దానికి కూడా ఇతను పూర్తి స్థాయిలో విచారణ చెప్పే పరిస్థితి ఉంటుందా అనేది అయితే చూడాలి. కానీ ఇక్కడ కొంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. సాయిరెడ్డి ఏమి చెప్పబోతున్నాడు అనే అంశం మీద మాత్రం కొంత సీరియస్గానే ఆలోచన అయితే జరుగుతోంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద విజయసాయిరెడ్డి రోజు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కొంత ఆసక్తి రేపుతుందని ఏం సమాధానాలు చెప్తారు ఆయన నుంచి సిట్ అధికారులు, ఎటువంటి క్వశ్చన్స్ అందించి ఆయన నుంచి సమాచారం రాబడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నారనే చర్చ ప్రారంభమైంది. మరి నిజంగానే అప్రూవర్గా మారిపోయి అసలు జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, ఎవరెవరి ప్రమేయం అనేది తేటతెల్లం చేస్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే